Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. Hey, need some pizza? Bow, bow. I need some more, yeah. Bow, bow. నన్ను తినేరా అది కడుపా గ్రైండరా నువ్వు తినే పిజ్జాలు బర్గర్లతో 10 ఫ్యామిలీలు బతకొచ్చురా ఆగు తొందరొద్దు ఫోన్ అక్కడి నుంచే నేను చెప్పేది ఇప్పటికన్నా వినరా మన ఒపీనియన్ ఏంటో ఓపెన్గా చెప్పే అంతేగాని ఆ శరతగారు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ నువ్వు సూపరు ఎక్సలెంట్ ఆల్ ఈజ్ వెల్ బ్రిలియంట్ అని అడ్డంగా సపోర్ట్ చేయకు అర్థమైందా లిఫ్ట్ చేయి రే చెప్పరా ఎంతసేపు ఫోన్ ఎత్తడానికి మ్యాటర్కి రారా ఈవినింగ్ అవుతుందిరా ఈవినింగ్ అయితే ఏమవుతుందిరా ఆ తర్వాత నైట్ అవుతుంది ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది అంతేగా జోకులు ఏకరా ఇప్పుడు రే చంద్ర నాకు చెప్పటం కాదురా ఆ శరత్ గాడికి ఏమైనా ఉంటే చెప్పు ఆ శరత్ గాడి ప్లాన్లో వాడికే క్లారిటీ లేకుండా పోయిందిరా ఇక 1 డేలో ఏం జరుగుతుంది పుట్టడం చావడం తప్ప సరే ఏం చేద్దామంటే చెప్పు. అరే శరత్ మళ్ళీ నువ్వా నీ ఐడెంటిటీ నా ఐడియా అయితే వాడిని లేపేయటమే కదా కిడ్నాప్ కదలని మనం అనుకున్నట్టుగా ఎండ్ కావరా శరత్గా అయిపోయిందా ఇంకేమైనా ఉందా ఇంకా అంటే అది హలో హలో రే కిట్టుగా టెంపో పెరిగి టెంప్ట్ అయినట్టున్నాను రా అక్కడ ఫోన్ బద్దలైపోయింది ఇప్పుడు కోపం వచ్చిందరా ఏడుపు మొహం నా కొడక్క నువ్వెంత నీ ఇష్యూ ఎంత పెద్ద పెద్ద మ్యాటర్స్లో నేను ఎవ్వడు ఏమి పీకలేకపోయాడురా పులిని ఎదుర్కొని చూడరా బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు సరేరా
అలసిపోయావా? మగాణ్ణన్నావు లే. నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదిరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటరా? నా కొడుకుని నా కొడుకు కట్టే నా కొడుకుని. అయ్యో ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రే తలకాయలో మెదడులేని వెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా? ఆ ఎక్కడ చచ్చావో చెప్పి చావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రే జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పి చావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్లెందుకు పని చేయట్లేదురా? పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్ అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా అరే ఎక్కడున్నావు నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రానా కొడక రా. ఎండరా ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. బావా బావా ఇన్నాళ్ళు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్రపేట కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బావా పెద్ద బావా చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బావా? ఒరే అపురూపు ఏంట్రా ఈ రూపు? ఆ సగం పోలీసు నా కొడుకు శాస్త్రి కొట్టిన కొట్టాడు. రూపు రేపు అయిపోయాడు. అదొకప్పుడు చెప్పమాకు. పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బావా. అదే ఎందుకు కొట్టాడు నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగదీస్తాడని మన కన్నవాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా, అందుకే కొట్టాడు బావా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బావా? వాడు మన పనులు చేయట్లేదు బావా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బావా. నీలా తీసి అడిగారు బావా, ఒక్కరిని చేసి కొట్టారు వాడిని బావా. నువ్వు ఇంతూరా గిరిగావు. వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బావా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బావా? నువ్వు ఇక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా బావా మెంటల్ అదవా. ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా తనులకేనా? అరే 2 తనులకే షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బావా. ఇదేంటి బావా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు, నీకు ప్రాణం వాడు. అంటు పెడతావు. చేద్దవా. నీకు టెన్షన్గా లేదా బావా? నాకెందుకురా టెన్షన్? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బావా. అరే బామర్ది, బావా నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా భావాన్ని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏమీ మన పీకలేడురా బామర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్నపోతులాగా ఇంత ఉంటది కదా, దంతాలు వేసుకొని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. ఆ, రమ్మంటారా అని. దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడిగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్ యాసిడ్ చల్లలేదు, నిజంగా నీళ్ళే తెల్లాడు. అది తెలుసుకో. ఆ, ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గేలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దున్నుంచి ఇంట్లో లేడయ్యా. ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ పామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కొని నువ్వు ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్నుంచి ఎక్కడరా కన్నీగాడు కనపట్టలేదు.
అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలు నా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్ నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా నీకు. నా కొవ్వంతా కరగ తీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా, నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు? నిజానికి తెలియదా? ఏ విషయం రా చెప్తావరా పిచ్చి నా కొడక? పొద్దున కిడ్నాప్ కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టే జరిగింది బాబా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టిలోడు బాబా. బైక్ మీద ఇద్దరం పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా. పొగతో సగసగ దిగారు బాబా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకపోయారు నా సెల్ఫోన్తో సహా. అలా జరిగింది బాబా. మరి ఏ విషయం నాకు పొద్దు నుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దు నుంచి కన్నగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారెక్కి వెళ్ళబోతుంటే పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్దబావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తా నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్ గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావా. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్లు తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా. కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్ లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పనికిరాని విధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు. హలో, ఓకే సార్. అయినా పిచ్చి నా కొడుకు అవసరమా మీకు? బావా ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్ రేయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్? శాస్త్రి మీరు కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి, సార్ నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు ఈ టైంలో అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే. బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకొకటి విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ హైయర్ అథారిటీస్ తెలియకూడదు. ఓకే అన్నయ్య. 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను.
సిఐ శాస్త్రి గారి తమ్ముడు వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేసి వెళ్ళాడు. కన్యాగాడితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. షరత్ అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జిమెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే. వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదన్నయ్య. ఓహో, అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకొని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే? మనకి డౌట్ ఉన్న ఆ శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలు రా. ఓకేనే, ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడు ఉన్నాడు. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జర్స్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవునరే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు అరే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తొక్కలో బొక్క ఉంటుంది. సార్, నా దగ్గర ఎందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మ్యాటర్ నాకు చెప్పావు ఓకే, బయట రివీల్ చేసావనుకో అన్నయ్య, నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద ఓ బక్కనా కొడుకు వస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో, AP 045497. హలో అన్నయ్య, క్లూ దొరికింది. వావ్,